గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఎందుకని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతోంది, పోలీసులను ఉపయోగించుకొని బలవంతంగా దాడులు చేయిస్తోంది అని ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు. దీంతో పాటుగా పౌర హక్కుల సంఘ నేతల్ని కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? రేవంత్ సర్కార్ ఇంతలా ఎందుకు భయపడుతోంది? ఉద్యమాల్ని ఎందుకు అణచివేస్తోంది? ప్రజా సమస్యల మీద పోరాటాల్ని ఎందుకంత లైట్గా తీసుకుంటోంది? బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు. సార్ నమస్తే. సార్, ఉద్యమం నుంచి పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ పాలన అనేది బాగా పెరిగిపోయింది. పోలీసులనే ఉపయోగించుకుంటోంది రేవంత్ సర్కార్ అనేటువంటి మాట ఒకవైపు ప్రతిపక్షాల నుంచి, ఒకవైపు పౌర హక్కుల సంఘ నేతల నుంచి వస్తోంది. సార్, ఎలా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ని మీరు? అది నా దృష్టిలో వాస్తవం కాదు. ఎందుకంటే ఇదివరకు మేము ఎదుర్కొన్నటువంటి ఆంక్షలు ఇప్పుడు లేవు, ఆ కట్టడి ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మునుపటి కంటే స్వేచ్ఛ ఉంది. మునుపటి కంటే ఆ ఫోన్ ట్యాపింగులు లేవు. మీటింగ్ల మీద మునుపట్లాగా రకరకాలైనటువంటి ఆంక్షలు ఉండేవి ఇప్పుడు లేవు. తర్వాత భావ ప్రకటనకి అవకాశాలు పెరిగినాయి, చాలా రకాలుగా అవకాశాలు పెరిగినాయి. కొంత స్వేచ్ఛగానే ప్రజలు కూడా ఒక భయం అనేది లేదు. పోవటానికి ఆఫీసులు, సెక్రటేరియట్ వెళ్ళటానికి కానీ, మంత్రులను కలవటానికి కానీ ఇదివరకు కొన్ని ఇబ్బందులు ఇప్పుడు లేవు. హైదరాబాద్లో ఉంటే ఎవరినైనా కలవటానికి అవకాశం ఉంది. ఎవరికైనా కష్ట సుఖాలు చెప్పుకోవటానికి తొవ్వ దొరుకుతుంది. అది తెలిసి ఉండవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక సౌకర్యము ఉన్నప్పుడు మనము ఇది మొత్తంగానే ఒక పోలీస్ రాజ్యంగా మారింది అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని సందర్భాలలో అది కారణం ఎవరైనా కావచ్చు కాక, కానీ ఆ మాత్రం ఆంక్షలు, ఆ మాత్రంగా కూడా వాళ్ళు ఒక నిర్బంధం ప్రయోగించే ప్రయత్నము అవి కూడా అనవసరం నా దృష్టిలో. ఇప్పుడు మొన్న హరగోపాల్ గారు ఏదో ఊరు వెళ్తుంటే ఆపిండ్రు. ఆయనను అరెస్ట్ చేయలేదని అన్నారు. నేను మాట్లాడినా సార్తో కూడా, సారు అరెస్ట్ ఏం చేయలేదు, ఆపినరు మమ్మల్ని అని. ఆ ఆపటం కూడా నా దృష్టిలో అనవసరం. ఎందుకంటే ఆ ఊరికి పోయి అక్కడ ప్రజలతో మాట్లాడినంత మాత్రాన వచ్చే కష్టమేం లేదు, ఎవరికీ కలిగే ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే తర్వాత ప్రభుత్వం ముఖ్యులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇది జరిగి ఉండవలసింది కాదు అనే అభిప్రాయం నేను అన్నప్పుడు వాళ్ళు అంగీకరించారు. ఇది అనవసరం, ఏదన్నా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మా దృష్టికి ముందే తీసుకురండి, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తే మీరు మాకు చెప్పండి, మేము ఏదైనా అవసరమైతే హైదరాబాద్ నుంచి అయినా సూచనలు ఇచ్చి అట్లాంటి సమస్యలు రాకుండా మేము చూస్తాము అనే మాట వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కానీ అది జరగకుండా ఉంటే ఇంకా బాగుండేదని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు హరగోపాల్ గారి మీద ఇలాంటి వెళుతుంటే అడ్డుకోవడం కావచ్చు, ఒక దాడి లాంటి ప్రయత్నం జరిగింది అనేది, ఇది దాడి కాదు కానీ అడ్డుకున్నారు పోలీసులతో అంత నిర్బంధంగా. అంటే వారితో మాట్లాడినాక వారు చెప్పిన అభిప్రాయం మేరకే నేను ఈ మాట అంటాను. సో ఇది ఫస్ట్ టైం కాదు సార్. లగచర్లలో కూడా అక్కడికి సంధ్య గారు వెళ్తున్నారు, సజయ్ గారు వెళ్తున్నారు, వాళ్ళని కూడా అడ్డుకున్నారు, బలవంతంగా మళ్ళీ రిటర్న్ పంపించారు. ఆ టైంలోనే చాలా తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్, ఎందుకని ఇలాంటి పదే పదే జరుగుతున్నాయి? అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, పోరాటము, ఉద్యమం జరుగుతోంది అనుకున్నప్పుడు పదే అని అనటానికి లేదు. ఇవి కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఏ సందర్భంలో జరిగినా దానివల్ల వచ్చే ప్రయోజనం తక్కువ. ప్రతిసారి నేను ఈ విషయము ముఖ్యులతో నేను మాట్లాడుతూనే ఉన్నా, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయటం మంచిది కాదు అని. అయితే ఒక్క లగచర్ల విషయంలోనే పోలీసుల ఒక బలమైన అభిప్రాయం ఏంటంటే, అది ఒక తీవ్రమైన దాడి కలెక్టర్ మీద జరిగింది. ఈ జరిగిన సందర్భము కొంత సమయం ఇవ్వండి, సమయం ఇచ్చిన తర్వాత అందరికీ మేము పోనిస్తాం ఊరికి, కానీ కొంత మాకు ఆ ఎంక్వైరీ అది పూర్తి అయ్యేదాకా మీరు ఆగండి అని వాళ్ళు అన్నారు. కానీ మిగతా సందర్భాల్లో ఇది అనవసరం, మీరు ఎందుకు ఇట్లా ఆపుతారు అని అన్నప్పుడు గవర్నమెంట్ నోట్ చేసుకున్నది. భవిష్యత్తులో కొన్ని పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చిండ్రు. అంటే కనీసం ఆ మేరకైనా ఒక మాట చెప్పటానికి
ఇది ఆపాలి అని మనం కోరటానికి ఒక అవకాశం అయితే కలుగుతున్నది. అది నా దృష్టిలో ఒక మార్పు. ఇదివరకు ఈ మాత్రం కూడా లేదు. ఇంకా ఆపినరంటే ఆపినరు అంతే. ఇంకా దాని మీద ఇంకొకరితో మాట్లాడటానికి, ఇంకొకరితో ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఇది కొనసాగటం మంచిది కాదు అని మనం చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండే. అది పోయింది. అది పోయి కనీసం మాట్లాడితే అవును మన అభిప్రాయం వ్యక్తం చేస్తే అది మనం చాలా వాస్తవాల ఆధారంగా మనం గట్టిగా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళు స్పందించారు. కరెక్టే, ఈసారి ఇంకోసారి కాకుండా చూస్తామని అన్నారు. లేకపోతే ఇట్లాంటివి ఏదన్నా కొంచెం సున్నితమైన ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ముందు మాకు చెప్పండి సార్, మేమే ఏదన్నా కింద నుంచి ఆదేశాలు స్పష్టంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అవి నిర్ణయాలు శాఖాపరమైన నిర్ణయాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మాత్రం కావు అనే మాట కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఏదున్నది అనవసరం నా దృష్టిలో. ఇంకా దాని మీద రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు లగచర్ల కావచ్చు, ఇక్కడ బల్మూరులో జరిగినటువంటి హరగోపాల్ గారు అక్కడ ఉద్యమం అనేది కొన్ని రోజుల తరబడి జరుగుతూ ఉన్నటువంటి ఉద్యమం. దాన్ని తీవ్రంగా అణచివేయాలనో లేకుంటే ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొడుతున్నాయనో ఇవన్నీ బదులు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకోసం ప్రజలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, అదే ఆలోచిస్తుంది సార్ ప్రభుత్వం. ఇప్పుడు లగచర్లకును మైలారం అనుకుంటే ఊరి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. మొత్తానికి బల్మూరు మండలం గ్రామం. ఆ బల్మూరు మండల గ్రామానికి ఒక తేడా ఉన్నది. బల్మూరు మండలమేమో ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా నిర్మించుకున్నటువంటి ఆందోళన, రాజకీయ జోక్యం లేదు. లగచర్లలో కొంత పొలిటికల్ సపోర్టు అందించే ప్రయత్నం చేసినారు, తప్పు లేదు, దాన్ని తప్పు పడతలేను నేను. కానీ కొంత రాజకీయ పార్టీల జోక్యం ఉన్నది అక్కడ. ఈ గ్రామం విషయంలో ఏంటంటే పంటలకు ఇబ్బంది అయ్యి, అంటే మన దగ్గర పొల్యూషన్ అంటే కేవలం ఏదో ఆరోగ్యానికి ఇబ్బంది అనుకుంటాం, కానీ అట్లా కాదు. పర్యావరణానికి వచ్చే నష్టం మాత్రమే కాదు, బతుకుదెరువును దెబ్బతీస్తాయి. ఇప్పుడు ఒక అడ్డగోలుగా ఒక గుట్టను తవ్వుతున్నప్పుడు లేసే దుమ్ము ధూళితోని పంటలు బండాయి కదా. మరిగా గ్రామానికి బతుకుదెరువు ఆధారమే వ్యవసాయం. ఆ వ్యవసాయమే పోయినాక ఎట్లా? అట్లాంటి సమయాలలో ప్రజలు స్వచ్ఛందంగానే నిరసన తెలుపుతున్నారు. వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నిరసన వ్యక్తం చేసిండ్రు. చాలా రోజులుగా జరుగుతున్న న్యాయమైన ఆందోళన. సరే, హరగోపాల్ గారిని ఆపినరు, కానీ ఒక మంచి ఏం జరిగిందంటే తర్వాత నేను కోదన్ రెడ్డి గారితో మాట్లాడినా, రైతు కమిషన్ చైర్మన్. వారు మాట్లాడినప్పుడు ఈ విషయం వారే నాకు ఫోన్ చేసిండ్రు. వాస్తవానికి విషయాలు తెలుసుకున్నాక నాకు ఒక గంటకి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నిజమే ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రమైంది, దీని పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తామనే మాట చెప్పటం జరిగింది. లగచర్లలో కొంత పార్టీల జోక్యము కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువగా అక్కడ ఒక బలప్రయోగానికి దిగటము, ఇవన్నీ కూడా నా దృష్టిలో అవి అనవసరము, సరి అయిన పద్ధతులు కావు. అక్కడ కూడా రైతులు అదే ఆందోళన. కాకపోతే భూమి విషయంలో రైతులకున్న భయాందోళనలన్నింటినీ కూడా ముందే అర్థం చేసుకుంటే మంచిది. కానీ అక్కడ కలెక్టర్ గారు పోయినాక కూర్చొని మాట్లాడితే బాగుండే. కలెక్టర్ గారి మీద ఆ రకంగా భౌతిక దాడికి దిగటం నా దృష్టిలో అది సమంజసం కాదు. అట్లాంటివి జరగకుండా ఉంటే లగచర్ల గ్రామస్తులకు ఎక్కువ లాభం జరిగేదని చెప్పి కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు దిలావర్పూర్లో కూడా ఆందోళన జరిగింది. దిలావర్పూర్లో అట్లా జరగలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించారు. ఉన్న అధికారులతో చర్చలు జరిపినారు. లాస్ట్కు కలెక్టర్తో జరిగిన చర్చలతో ఒక న్యాయమైన పరిష్కారం దొరికింది. ఇటు ఈ బల్మూరు మండల మైలారం గ్రామం అనుకుంటా, ఆ గ్రామంలో కానీ అటు దిలావర్పూర్లో కానీ ఒక పరిష్కారం అనేది ప్రభుత్వంతో జోక్యం చేసుకొని ఇది న్యాయమైన డిమాండ్లు మీరు ఆలోచించాలి అని అడిగినప్పుడు వాళ్ళు పరిష్కారం చూపించడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు రెండు చోట్ల కూడా ఒక పరిష్కారం చివరికి సాధ్యమైంది. ఇక్కడ కూడా అతి త్వరలో వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. కోదన్ రెడ్డి గారు చెప్పినట్టే కొంత సీరియస్గానే తీసుకుంటారు, ఆయన ఫాలో అప్ కూడా చేస్తారు. లగచర్లలో కూడా అదే రకమైన ఒక ప్రయత్నం జరిగి ఉంటే అంత ఘర్షణ, అంత కేసుల దాకా వ్యవహారం పోయేది కాదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. మొత్తం మీదనైతే అక్కడ కూడా జరిగిన ఈ పరిణామాలు ఏవైనా కానీ ప్రజలకు సంబంధించిన ఏ సమస్య విషయంలో అయినా కేసుల దాకా పోవలసిన అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కారం కావాలి. అందుకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ
ఆందోళన నిర్వహించేటువంటి శక్తులు కూడా జాగ్రత్త పాటించాలి. అయితే అక్కడ సార్ రైతులు ఎప్పుడు కూడా ఆందోళనలో ఉన్నటువంటి నడిపేటువంటి రాజకీయ శక్తులు ఆ జాగ్రత్తలు పాటించకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. అది మనం గుర్తించాలి. సో రైతులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు నెలల తరబడి ఉన్నారు. వెరీ రీసెంట్గా 2 రోజుల కింద 4 మళ్ళీ బెయిల్ దొరికింది, వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు. రైతులు కూడా ఒక పార్టీ ప్రోద్బలం లేకుంటే వాళ్ళ ట్రాప్లో పడ్డారని మీరు అనుకుంటారా సార్? నేను ట్రాప్లో పడ్డారు ఇట్లాంటి మాటలు కూడా అనవసరం. ఎవరైనా ట్రాప్లో ఎందుకు పడతారండి? నాకు కడుపు నొప్పి లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతా? డాక్టర్ ఏదో మోసం చేసి రప్పించిండానంటే కరెక్ట్ అవుతుందా? వాళ్ళకు అవసరం ఉంది, సపోర్ట్ వెతుక్కున్నారు. ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తున్నప్పుడు తీసుకుంటారు. మునిగేటోడు ఏం సపోర్ట్ దొరికినా తీసుకుంటాడు కదా, వాళ్ళు కూడా అంతే. మరి ఇది మాకు ఈ భూమి పోతే ఎట్లా అనే ఒక భయంలో ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కానీ సపోర్టు అందించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు జాగ్రత్త పాటించాలి. వాళ్ళు ఆందోళన నడిపేటప్పుడు దాంట్లో హింసకు తావు లేకుండా చాలా ఎంత జాగ్రత్తగా ప్రజాస్వామిక పద్ధతుల్లో నడపగలిగితే ఆ ఉద్యమానికి అంత ప్రజలకు అంతగా న్యాయం జరుగుతుంది. అక్కడ నేను అనుకోవటము తప్పు చేసిండ్రని చెప్పి అక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ వాళ్ళే అక్కడ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు తప్పు చేసిండ్రని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మిగతా చోట్ల నువ్వు దిలావర్పూర్ కానీ ఇక్కడ మన బల్మూర్లో కానీ అట్లాంటివి జరగలేదు. ప్రజలకు కూడా ఒక అందుకు లాభమైంది. హరగోపాల్ గారిని ఆపటము, వార్తల్లో రావటము, మొత్తానికి అక్కడనైతే ఒక రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇట్లాంటి అనేక సందర్భాలలో ప్రధానంగా పోలీసు జోక్యము ఆఖరికి రావాలి. మొట్టమొదట రెవెన్యూ శాఖను, ఇతర అభివృద్ధికి చూసుకోవాల్సినటువంటి శాఖలో పర్యావరణ శాఖ ఈ సందర్భంగా వాళ్ళు, అక్కడ మైనింగ్ శాఖ వాళ్ళు ముందు పోయి సమస్య మీద ఆందోళన జరుగుతున్నప్పుడు స్పందించాలి. వాళ్ళు స్పందించకపోవటం ఈ సమస్యలు జటిలం కావటానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అది ముందు జాగ్రత్త పాటించిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రజలకు వచ్చిన సమస్యలకు పరిష్కారం వెతకటం అనేది ఒక ప్రధాన బాధ్యతగా తీసుకున్నాక ఇంకా అవసరమైనప్పుడు పోలీసులు దానికే అనుబంధంగా రావాల్సి ఉంటుంది. కానీ అవే ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉండటానికి వీల్లేదు. అది నా దృష్టిలో మారవలసిన అవసరం ఉంది. సమయం పడుతుంది, కానీ అట్లాంటి మార్పుల కోసం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఇన్ని రకాల ఫ్యాక్టరీలు వీటి అన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు అంబుజా సిమెంట్ రామన్నపేటకు సంబంధించి అక్కడ కూడా ఒక ఆందోళన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కోణం ఏంటంటే అదానీకి సంబంధించి అందులో పెట్టుబడులు కావచ్చు, వాళ్ళతో ఒప్పందాలు కావచ్చు, ఇందులో కూడా మతలబులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కేంద్రంలో వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఎందుకని ఆయనతో ఒప్పందం కుదుర్చుంది? ఒక 100 కోట్లేమో స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి మాత్రం రిటర్న్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమైంది? ఆ తర్వాత దావోస్లో 12,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎట్లా చూస్తున్నారు సార్? క్లారిటీ అదాని మితిమీరిన రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించటాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. ఆయన రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించినంత మాత్రాన చట్ట పరిధిలోకి లోబడి ఆయన పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు దాన్ని ఆపటానికి కూడా కుదరదు కదా. ఆయన న్యాయసమ్మతంగా వచ్చి చట్ట పద్ధతిలో పెట్టుబడి పెడతానంటాడు. ఎట్లా ఆపుతారు? ఆపలేరు కదా. కాకపోతే ఏంటంటే ఆయనకు రాజకీయంగా ఆయన ఒక పాత్ర కల్పించటము, ఆయన ప్రాధాన్యతను రాజకీయాల్లోకి తీసుకురావటము, ఒక రాజకీయాల్లో ఆయనకు ఒక శక్తిగా మార్చటం, ఇది మాత్రం కుదరదనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్న సూత్రాన్ని పాటించాలి. రెండింటి మధ్యన ఒక వైరుధ్యం ఉందని నేను అనుకోవటం లేదు. సో అక్కడ కేంద్రంలో వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్రంలో మాత్రం సపోర్ట్ తీసుకుంటున్నారు అనే మాట. సపోర్ట్ ఏం కాదు, ఆయన వచ్చి పెట్టుబడి పెడతా అంటే పెట్టమంటారు కదా, వద్దని అన్నది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా పెట్టుబడి న్యాయసమ్మతంగా పెడతానంటే పెట్టనిస్తాడు. సమస్య ఎక్కడ లేదు. సమస్య ఎక్కడ ఉన్నదంటే అక్రమ పద్ధతుల్లో ఒక ఫలితం పొందాలని ఏ కంపెనీ ప్రయత్నం చేసినా దాన్ని అనుమతించకూడదని రాహుల్ గాంధీ గారు చెప్పే సూత్రాన్ని పాటించాలి. అది కేవలం అదాని విషయంలో కాదు, ఏ కంపెనీ విషయంలోనైనా పాటించాలి. అక్కడ నా దృష్టిలో వైరుధ్యం లేదు. నువ్వు అనవసరమైనటువంటి ఒక ప్రాధాన్యతనిచ్చి ప్రయోజనాన్ని కల్పిస్తే అనవసరంగా వాళ్లకు ఒక
ఆ చట్టపరమైనటువంటి పరిస్థితులను దాటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే బెనిఫిట్స్ లబ్ధి ఉంది అనుకున్నప్పుడు తప్పు అది తప్పు. అట్లా జరిగితే మనం అందరం ఆక్షేపణ తెలియజేయవలసిందే. అంతేగాని ఉమ్, అదానీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, రాజకీయాల్లో ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను నిరసిస్తున్నంత మాత్రాన మిగతా న్యాయసమ్మతమైన కార్యకలాపాలను అడ్డుకుంటాము, ఆపుతామని కాదు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తేడా చాలా సన్నటి విభజన రేఖ ఉంది. ఆ విభజన రేఖను గుర్తించకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు కేసులు, పోలీసులతో దాడులు, లేకపోతే అరెస్టులు, వీటన్నిటి గురించి బీఆర్ఎస్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ చేసినా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు కాకుండా ఏ సామాన్యుడైనా, ఒక రైతు అయినా, పల్లెటూరి వాడు ఎవరు కేసు పెట్టినా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇమ్మీడియట్గా ప్రశ్నిస్తే భయపడుతోంది, లేకుంటే ప్రశ్నిస్తే బెదిరిస్తోంది, ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తోంది అనేటువంటి ఆరోపణను ఎట్లా చూస్తారు సార్? ముందు వాళ్ళు కొంత ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. మితిమీరిన పోలీసు ప్రయోగాన్ని చేసిండ్రు. చిన్న నిరసన, అది ఆరుమూరు డివిజన్లో, నిజామాబాద్ జిల్లా ఆరుమూరు డివిజన్లో వాళ్ళు అప్పుడు రైతులు ఒక టీఎంసీ నీళ్లు విడుదల చేయమని అడిగారు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి నుంచి కొన్ని నీళ్లు విడుదల చేస్తే ఇంకా నీళ్లు ఉన్నాయి, అందులో మాకు నాట్లు అయిపోతాయి, ఈలోగా మనకు ఎట్లాగో నీళ్ళు వస్తాయి ఆగస్టు నెలలో, అది నిండుతుందని వాళ్ళు కోరిండ్రు. అప్పుడు నీళ్లు విడుదల చేయకపోతే రాస్తారోకోలు చేశారు. చేసినప్పుడు ఏం చేసిండ్రు, మొత్తంగా కూడా అక్కడ రైతులను అరెస్టు చేసి కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి ఆ రకంగా వాళ్ళ మీద దాడులు చేసి నీళ్ళు ఇవ్వలేదు, పంటలకు ఇబ్బంది అయింది. ఆగస్టు మాసంలో ఎస్ఆర్ఎస్పి నిండింది, గేట్లు ఎత్తి నీళ్ళు వదిలేదు. అంటే ఈ చిన్న చిన్న సమస్యలు చర్చలు చేసి పరిష్కరించగలిగే సమస్యల విషయంలో కూడా మీరు ఎట్లా వ్యవహరించారు అంటే, మీరు వ్యవహరించింది కాబట్టి ఇప్పుడు చేయొచ్చని నేను అంటలేను, కానీ మీరు అప్పుడు చేసిన విధానాల పట్ల మీరు ఒక జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు మరి అప్పుడు ఎందుకు చేసిండ్రు ఇట్లా? అదే తప్పనిపిస్తే ఇప్పుడు చెప్పండి, మేము ఈ తప్పులు చేసినాం, భవిష్యత్తులో పునరావృతం కానీయమని చెప్పి. మల్లన్న సాగర్లో వాళ్ళకు ప్రాజెక్టు విషయంలో వాళ్ళు అడిగినరు, ఇంత భూమి సేకరణ చేయకండి, ప్రాజెక్టును కుదించండి. ఇప్పటికీ కూడా 50 టీఎంసీల స్థాయితో కట్టిన ఆ ప్రాజెక్టులో ఇప్పటికి కూడా నీళ్లు నింపలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు నిరసనగా రాజీవ్ రహదారి మీదకి పోయినందుకు వాళ్ళ మీద విచ్చలవిడిగా లాఠీ ఛార్జీలు చేశారు. తర్వాత 144 సెక్షన్ పెట్టిండ్రు, ఊళ్ళకి ఎవరిని రానియలేదు. రానియకపోతే అప్పుడు చాలా సీరియస్గా దానికి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఇదేం పద్ధతి అండి, 144 అనేది శాంతి భద్రతల పరిరక్షణకు వాడతారు, అంతే తప్ప కానీ మీరు మొత్తం సాధారణ ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ నిలువరించడానికి దీన్ని ఉపయోగించటం ఇది కుదరదు ఇది అని అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. ఇది నేను ఇంకొక మాట చెప్పాలి, ఉదాహరణ ఇంకొకటి. ఇక్కడ మన లక్షట్పేట నుంచి మంచిర్యాల పోతుంటే గూడెం రాకముందు గోదావరికి ఇవతల వైపు అక్కడ ఒక ఈ పామాయిల్ కోసము ఒక కర్మాగారం పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పామాయిల్ కాదు, ఇదే ఇప్పుడు అందరూ కూడా దిలావర్పూర్లో వ్యతిరేకించినటువంటి ఆ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీయే పెడదామని ప్రయత్నం చేస్తే గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామం చుట్టూ పోలీసులు ఎవరిని రానియరు. ఆ మామూలుగా కాలకృత్యాలకు బయటికి పోదామంటే కూడా పోలేని పరిస్థితి, భయానకమైన వాతావరణం సృష్టించిండ్రండి. అంటే నేను ఇట్లాంటివి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పగలను. ఎంతమంది మీద కార్యకలాపాలు, న్యాయసమ్మతమైన చట్టసమ్మతమైన కార్యక్రమాల నిర్వహణ కూడా ఆంక్షలు విధించారు. మీరు ఎంతగా ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇవన్నీ చేసి ఇవాళ నీతి వచనాలు చెప్తామంటే అది కొంగజ పనిచేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అది మొట్టమొదట మీరు జరిగిన ఈ కార్యకలాపాలకు మీరు ఒక సమాధానం చెప్పండి. ఆ ప్రజలు ఓడిచ్చిండ్రు, ఇక అయిపోయినట్టే, మళ్ళీ సమాధానం అవసరం లేదంటే కుదరదు. మీరు ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది, దాంట్లో ఇప్పటికీ మీరు సమాధానం చెప్పండి. జవాబుదారీతనం మీరు అనేది మీరు నమ్మితే తప్పకుండా ఒక సమాధానం అయితే చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత అట్లాంటి చర్యలు ఏమన్నా ఉంటే ప్రత్యామ్నాయం ఏం చేస్తే బాగుంటుందని ప్రతిపాదన పెట్టండి. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం
తప్పనిసరిగా సూచనలు రావాల్సిందే, విమర్శలు ఉండవలసిందే. దానికి ఎవ్వరం కూడా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అంటే అది దాదాపు మనకు మళ్ళా కన్యాశుల్కమే గుర్తుకొస్తుంది. నేను చేస్తే లౌక్యం, ఇతరులు చేస్తే మోసం అన్నట్టు అవుతుంది. ఈ యొక్క ద్వైధీభావం అనేది మంచిది కాదు. టీఆర్ఎస్ కూడా ద్వైధీభావం నుంచి బయటపడి స్పష్టత ఇవ్వాలి. తాము ఏమనుకుంటున్నారు, తాము ఎట్లా వ్యవహరించాలనుకుంటున్నారు, స్పష్టంగా ఇవ్వండి. గతంలో చేసిన తప్పుల కారణాలు ఏంటియో చెప్పండి, జవాబు చెప్పండి. అట్లాంటివి ఎందుకు చేయవలసి వచ్చిందో దానికి వివరణ ఇవ్వండి. ఇవన్నీ కూడా వివరణ ఇవ్వవలసిన బాధ్యతను మీరు వదులుకొని చేతులు దులుపుకొని మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అది సమ్మతం కాదు, ఆమోదయోగ్యం కాదు. తప్పనిసరిగా ఈ విషయాల్లో టీఆర్ఎస్కు ఒక నైతిక, బీఆర్ఎస్కు ఒక నైతిక అర్హత అనేది కోల్పోయింది. ఇది నేను స్పష్టం చేయదలిచిన. సో ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు, పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే సామాన్యులు కూడా, మీరు ఒక మాట అన్నారు, సూచనలు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా విమర్శ చేశారు, లేకుంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, దానికి సంబంధించి చిన్న వీడియో పెట్టారు సోషల్ మీడియాలో, లేకపోతే ఒక పోస్ట్ ఏదో పెట్టారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇండివిజువల్గా ఒక రైతు, 70 ఏళ్ల రైతు, ఆయనకు వచ్చినటువంటి సమస్య, లేకపోతే రైతు బంధు రాలేదు, దీని మీద విమర్శిస్తూ పోస్ట్ పెడితే కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనే మాట సార్. ఇది నా దృష్టికి రాలేదు. అట్లాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. ఇప్పుడు ఒకటి చాలా సూటిగా నేను చెప్పేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగినప్పుడు మాట్లాడాలి, చెప్పాలి. పౌరులుగా మనందరి బాధ్యత అవుతుంది. ఎవ్వరం కూడా ఆ బాధ్యతకు ఆంక్షలం ఎవరం కూడా అంగీకరించట్లేదు. కానీ విషయం ఏంటంటే, అది గతంలో ఏమైందంటే అది ఒక విధానంగా నడిచింది. ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్న మాట వాస్తవమే. ఎక్కడ జరిగినా, ఎన్ని జరిగినా మేము ముఖ్యమంత్రి గారిని 2-3 సార్లు కలిసినప్పుడు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పినాం. ఆచరణ ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. గతానికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, అక్కడక్కడ జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడగలిగే అవకాశం ఉంది, చెప్పగలిగే, సూచన చేయగలిగేటువంటి వెసులుబాటు ఉంది. గతంలో లేదు. ఆ తేడా అయితే ఉంది. కాకపోతే ప్రతిసారి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అంత కీలకంగా పాత్ర పోషించి అందరినీ ఏకం చేసి ముందుకెళ్ళిన తర్వాత కోదండరామ్ గారు ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి, లేకుంటే నిరసనలు వస్తున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేరు, ఎక్కడా కనిపించట్లేరు అనేటువంటి ఒక విమర్శను ఎట్లా చూస్తారు సార్? ఎక్కడ మేము దాచుకొని ఎక్కడ లేము. అన్నీ వదిలిపెట్టి అస్త్ర సన్యాసం కూడా చేసలేము. చాలా క్రియాశీలకంగా. ఇగో ఇప్పుడు నేను పొద్దున్న 8 గంటల నుంచి మొదలు పెడితే రకరకాలైనటువంటి విజ్ఞాపన పత్రాలకు అన్నింటికీ సమాధానాలు వెతుక్కొని మీ దగ్గరికి రావాలనుకున్న దానికన్నా 1.5-2 గంటల ఆలస్యంగానే రాగలిగినాం. ఒక అవకాశం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దగ్గరికి పోతున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. అప్పుడు కానటువంటి సమయాల్లో ఏం చేయాలనేది ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకు వదిలిపెడతామండి? ప్రజలకు తరఫున గతంలో నిలబడ్డాం. తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజలతోనే నిలబడి ఉన్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసినాం. విద్యావంతుల వేదిక పెట్టిన తర్వాత అట్లనే మా కార్యాచరణ కొనసాగింది. అటు తర్వాత జేఏసీలో ఉన్నప్పుడు అదే విధానంతో పనిచేసినాం. జేఏసీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష్యాలు మారలేదు, ఆలోచనలు మారలేదు, మా విశ్వాసాలు మారలేదు. అవే విశ్వాసాలతో నిలబడ్డాం. ఒకటే ఒక తేడా ఏంటంటే, 2014 తర్వాత కూడా ఇవాళ ఏం ప్రయత్నం చేసినామో అప్పుడు కూడా అదే ప్రయత్నం చేసినాం. దాదాపు 2 సంవత్సరాల పాటు మంత్రులను కలిసి, అధికారులను కలిసి చెప్పుకుందాం, మాట్లాడదాం అనే ప్రయత్నం చేసినాం. అప్పుడు చెప్తే వినేవాళ్ళు లేరు. మేము వెళ్ళి మాట్లాడితే కొద్ది రోజులు బాగానే విన్నారు, కానీ తర్వాత ప్రయోజనం ఏమున్నా సార్, మేము చెప్తే కూడా పైన ఎక్కడికి పోయేవి కావివి, చెప్పగలిగితే మీరే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి అన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆ స్థితి నుంచి ఇవాళ మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే, ప్రయత్నం అనేది ముందు వారితో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, చర్చ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. భూసేకరణ విషయంలో చాలా మీటింగ్స్ జరిగినాయి. నేను కోదండరెడ్డి గారితో మాట్లాడినా, ఇద్దరం కలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడినాం. విధానాల గురించి మీరు ఆలోచించండి, ఇది నడవదు ఎక్కువ రోజులని. మూసి ఎప్పుడు కొన్ని ఇల్లు కూలగొట్టిండ్రు, తర్వాత ఆపేసిండ్రు దాన్ని. ఆ ఇల్లు కూలగొట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి గారితో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో బాధితులందరినీ కూర్చోబెట్టినాం. వాళ్ళు తమ కష్టాలన్నింటినీ సుదీర్ఘంగా చెప్పినారు. అధికారులు కూడా కూర్చున్నారు, నోట్స్ రాసుకున్నారు.
వాటన్నింటినీ విని పరిష్కరించుకోవటానికి పూనుకున్నారు. అప్పుడు అందరం అడిగినాం, మూసీ ప్రక్షాళన అంటే మూసీ పక్కన ఉన్న వాళ్ళందరి ఇల్లు కూలగొట్టడం కాదు కదా. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుద్ధరణ, మూసీ పునరుజ్జీవం వాడుతున్న మాట. ఏవైనా కానీ ఇట్లా జరగటానికి వీల్లేదంటే కరెక్ట్ అండి, మా ఆలోచన కూడా అది కాదు. ఈ నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి, ఇది ప్రజలకు ఒక ఉపయోగపడగలిగేటువంటి వేదికగా దాన్ని మార్చాలనేదే మా తాపత్రయం. అంటే మరి దానికి తగ్గట్టుగానే వ్యవహరించాలి తప్ప ఇట్లా జరగకూడదని చెప్పినప్పుడు కొంత స్పందన కనబడ్డది మాకు. కాబట్టి ఇట్లా అంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా ముందు చెప్తున్నాం, మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం, లిఖితపూర్వకంగా మా సూచనలు ఇస్తున్నాం. మాకు విషయాలు తెలియవనుకున్నప్పుడు బాధితులను తీసుకొని పోతున్నాం. ఇంకా నిపుణులు ఇంకా బాగా చెప్పగలుగుతారు అనుకున్నప్పుడు నిపుణులను తీసుకొని పోయి మాట్లాడిస్తున్నాం. కాబట్టి చాలా ఒక ప్రయత్నానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ ప్రయత్నం చేసినాం, మొదలుపెట్టినాం. 2 ఏళ్ళు ప్రయత్నించినాక కుదరలేదు. ఇప్పుడు మేము చెప్తుండడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో కూడా వేదిక ఒకటి అదనంగా మాకు సౌకర్యం కల్పించారు కాబట్టి అక్కడి నుంచి కూడా చాలా విషయాలు మాట్లాడగలుగుతున్నాం. చర్చ జరుగుతున్నది అక్కడ కూడా. తప్పనిసరిగా మీరు ఏదన్నా ఉంటే ముందు మాకు చెప్పాలి సార్, చెప్తే మా నుంచి కాకపోతే అప్పుడు మీరు ఆలోచిద్దరు, కానీ మాకు చెప్పాలి అని కూడా వాళ్ళు చాలాసార్లు గవర్నమెంట్లో ఉన్న ముఖ్యులందరూ కూడా వాళ్ళు కూడా మాతో అన్నారు. కాబట్టి ఆ పద్ధతుల్లో ఒక అవకాశాన్ని, ఒక ప్రయత్నాన్ని, ఒక ప్రయోగాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రజా సమస్యలు వినడానికి, వాటిని పరిష్కరించడానికి రేవంత్ సర్కార్ ఏర్పడ్డ వెంటనే ప్రజాభవన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఫిర్యాదుల స్వీకరణ అన్నారు. ఆ తర్వాత కొన్ని లిమిటెడ్ డేస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత నిజంగా ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అనేటువంటి లెక్క ఇప్పటికీ రాలేదు. దీంతో పాటుగా గాంధీ భవన్లో కూడా ప్రతిరోజు లేకుంటే ప్రతి వారం వింటారు, అందరూ అవైలబుల్గా ఉంటారు అనుకున్నప్పుడు ఆ లెక్కలు ఏమయ్యాయని తెలియట్లేదు. ఇవన్నీ ప్రజాభవన్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ అయితే తెలంగాణ భవనే ఒక జనతా గ్యారేజ్ లాగా మారిపోయింది. అక్కడికి సమస్యలతో వస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు వందల సంఖ్యలో కనిపిస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ నిజంగా సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ ముందుందా? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, లేకుంటే ఎంతమంది ప్రతిరోజు వస్తున్నారు? ఈ లెక్కలన్నీ ఉన్నాయా సార్? నిజంగా ప్రజలు నమ్ముతున్నారా? ఉన్నాయండి అక్కడ లెక్కలు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకండి, కెమెరాలు పట్టుకొని పోతే శుక్రవారమో మంగళవారమో పోతే చాలు, దాదాపు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వందల మంది వస్తున్నారు. వందల మంది వచ్చి తమ సమస్యలు చెప్తున్నారు. వాళ్ళు అవన్నింటినీ క్రోడీకరించారు సమాచారాన్ని. తర్వాత క్రోడీకరించి దాని మీద ఒక చిన్న నివేదిక మధ్యలో ఎప్పుడో విడుదల చేసిండ్రు. నేను డేట్లు అవి నాకు గుర్తులేదు, కానీ నివేదిక కూడా విడుదల చేసిండ్రు.